కైలాసపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. 6 మరణించారు, పలువురికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం అక్కడ భారీగా మంటలు కూడా ఎగిసిపడుతున్నాయి. మంటలు అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. రాటివి స్క్రీన్ పై చూడండి, అక్కడ బాణాసంచా తయారీ కేంద్రం అని పెద్ద ఎత్తున వేసవి కాలం పైపెచ్చు బాణాసంచాకు సంబంధించిన తయారీ కేంద్రంలో మత్తు ఎక్కువగా ఉంటుంది. ఆ బాణాసంచా తయారీ కోసం రా మెటీరియల్స్ కూడా ఈజీగా బర్న్ అవుతూ ఉంటాయి. కాస్త ఎండగా కూడా ఉన్నా కూడా ఇట్టే అది అంటుకునే అవకాశం కూడా ఉంది. అటువంటి నేపథ్యంలో అక్కడ ఏం జరిగిందేమో కానీ పెద్ద ఎత్తున మంటలు సంభవించాయి. అగ్ని ప్రమాదంలో చాలా తీవ్రంగా అక్కడ వారంతా కూడా గాయాల పని తెలుస్తోంది. ఒకసారిగా ఉరుకులు పరుగులు పెట్టారు వారంతా కూడా. చాలా మందికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. మీరు చూడండి, ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ కూర్చొని లబోదిబ్బం అంటూ ఏడుస్తూ ఉన్నారు. చాలా మందికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ఈ ఘటనలో సుమారుగా మంటలు అదుపు చేసే క్రమంలో అక్కడ ఫైర్ సిబ్బంది మంటలు అదుపు కూడా చేస్తోంది. అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది ఈ దారుణమైన ఘటన. దాంట్లో 6 మరణించారు, పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక్కడ మనం చూస్తే మృతదేహాలకు సంబంధించి అక్కడ పెట్టుకొని లబోదిబ్బం అంటూ ఏరుస్తున్నారు కుటుంబీకులు. సో ఒక పెద్ద ప్రమాదమే చోటు చేసుకుని ఇక్కడ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తుంటే ఆ దృశ్యాలు గమనించండి. చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. దానికి సంబంధించి ఆ పైకప్పు కానివ్వండి, ఇతరత్ర సామాగ్రి మొత్తం కూడా చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. ఫైర్ సిబ్బంది ఇంకా అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, ఏం జరిగింది? అగ్ని ప్రమాదం గల కారణం ఏంటి? ఇంకా అక్కడ ఎటువంటి సినారీ నెలకొంది? ముఖ్యంగా ఇంకా ఎవరెవరైనా గాయపడే ప్రమాదం నుంచి బయటపడ్డ వారు ఎవరైనా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారా? తాజా అప్డేట్స్ ఏంటి? మనోజ్, గుడ్ ఆఫ్టర్నూన్. అనకాపల్లి జిల్లా కోటవరట్లో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు. నిజంగా అక్కడ బాణసంచా తయారు చేసి ఒక ఫ్యాక్టరీ ఉందని చెప్పాలి. నిజంగా ఆ ఫ్యాక్టరీలో అయితే ఈ రోజు 6 గంటల క్రితం అయితే ఈ బాణసంచా కేంద్రంలో అయితే భారీ పేలుడు అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ భారీ పేలుడు అయితే జరిగిందని చెప్పి అయితే అక్కడ పనిచేసే వాళ్ళు చెప్తున్నారు. ఎగసిపడుతున్న మంటలు ఆ ఘటనలో అక్కడ ఎగసిపడుతున్న మంటలు సంఘటన స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. మొత్తం అంతా వాళ్ళు అక్కడ వాటర్ అది స్ప్రే చేయడంతో మొత్తం అంతా అది అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రమాద శాతం దురదృష్టకరం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంఘటనలో ప్రస్తుతానికైతే 6 అయితే మరణించారు. ఇంకా మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. మొత్తానికి ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం ఎక్కడైతే ఉందో హాస్పిటల్కి అయితే క్షతగాత్రం అయితే పంపించడం అయితే జరిగింది. ఇంకా చాలా మంది అయితే ఈ ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అయితే మృతుల సంఖ్యలో భారీగా ఉండే అవకాశం అయితే ఉందని చెప్పి ఇక్కడ స్థానికులు కానీ అగ్నిమాపక సిబ్బంది అయితే తెలియజేస్తున్నారు. మనోజ్, సో ప్రజెంట్ అక్కడ సినారీ ఏంటి? ఇంకా అక్కడ మంటలు ఎగిసిపడుతున్నాయా? ఇంకెవరైనా అక్కడ పైకప్పులు కూడా పూర్తిగా కుప్పకూలిపోయి కింద పడుతూ ఉన్నాయి. చాలా మంది కూడా అక్కడ కార్మికులు ఉన్నారు. ఆ సమయంలో ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమయంలో ఎంతమంది అక్కడ ఉన్నారు? వారి పరిస్థితి ఏంటి? మనోజ్, నిజంగా అది అగ్నిమాపక సిబ్బంది రాకముందు పైకప్పులు అయితే ఎగిసిపడి మొత్తం నిజంగా చల్లా చెదరుగా పడి ఉన్నాయి. ఆ క్రమంలోనే ప్రస్తుతానికి అక్కడైతే 6 అయితే స్పాట్ లో అయితే చనిపోయారు. అయితే ఇంకా మిగతా వారిని దగ్గర 15 నుంచి 25 మంది దాకా అయితే అక్కడ ఉన్నట్టు సమాచారం. అందులో తీవ్రంగా గాయపడిన వాళ్ళు కూడా ఏరియా హాస్పిటల్కి అయితే తరలించారు. ఇంకా అక్కడి నుంచి అనకాపల్లి పంపిస్తారు, లేదంటే విశాఖ ఏమైనా తరలించే అవకాశం ఉందని చెప్పి ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైనా నిజంగా సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి రావడంతో నిజంగా మంటలు అయితే ప్రస్తుతానికైతే అదుపు చేయడం అయితే జరిగింది. మనోజ్, రైట్. ప్రజెంట్ అక్కడ చేరుకున్న అధికారులు ఏం చెప్తున్నారు? అసలు మంటలు ఎగిసిపడడం గల కారణం ఏంటి? ఈ రకంగా ఇంత మొత్తంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నానికి పర్మిషన్స్ ఉన్నాయా? అక్కడ తయారీ కేంద్రం కోసం ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి దాని విషయంలో? అయితే అగ్నిమాపక సిబ్బంది మొత్తం పోలీసులు అయితే చేరుకోవడం అయితే జరిగింది. ఆ పర్మిషన్స్ ఉన్నాయా, అసలు ఎటువంటి ఈ రెన్యూల్స్ ఉన్నాయి, ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి మొత్తం అంతా చెక్ చేసే క్రమంలో అయితే అధికారులు అయితే ఉన్నారు. అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది బాణసంచా తయారు చేసే ఒక కేంద్రం. నిజంగా బాణసంచా తయారు చేసే కేంద్రంలో షార్ట్ సర్క్యూట్, సాధారణంగా ఎండాకాలం షార్ట్ సర్క్యూట్స్ ఎక్కువ అవుతుంటే అదే క్రమంలో అక్కడ మందుగుల సామాన్లు మొత్తం అవన్నీ ఉండడంతో షార్ట్ సర్క్యూట్ వల్ల చాలా మంటలు అయితే భారీగా ఎగిసిపడ్డాయి. పైకొప్పది పేలిపోవడంతో నిజంగా అక్కడ పనిచేస్తున్న వ్యక్తులు కూడా మన దగ్గర 6, అందులో 2-3 మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళ మృతదేహాలు అయితే చల్లా చెదిరి పడడంతో నిజంగా విచారణకరం. నిజంగా అక్కడ చూసే వాళ్ళు కూడా జిగుత్సాకరంగా అయితే ఉన్నాయి. చాలా బాధాకరంతో స్థానికులు కూడా తెలియజేస్తున్నారు. అయితే ప్రధానంగా అయితే ప్రస్తుతానికి అయితే ఈ 6 అయితే మృతి చెందారు. ఈ అధికారులు అయితే మట్టుకి మొత్తం ఈ పర్మిషన్స్ ఎంతవరకు ఉన్నాయి ఏంటని చెప్పి పక్క నుంచి చెక్ చేస్తున్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది అయితే మట్టుకి మొత్తం మంటలు అయితే అదుపులోకి వచ్చి మొత్తానికి ఎక్కడ ఎటువంటి ఈ సంఘటన జరగకుండా మొత్తం వాళ్ళైతే ఆధీనంలో తీసుకున్నారు ఆ పరిస్థితి మొత్తం అంతాను. మరోజు రైట్, థ్యాంక్ యూ శ్రీరామకృష్ణ. మొత్తం మీద అనకాపల్లి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.
అక్కడ బాణాసంచా తయారీ కేంద్రంలో ఒకసారిగా మంటలెగిసిపడ్డాయి. కైలాసపట్నంలో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారుగా ఈ ఘటనలో 6 మరణించారు, పలువురికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ఒక్కసారిగా మంటలెగిసిపడడంతో ఉరుకులు పరుగులు పెట్టారు. దాంట్లో చాలా మంది కూడా గాయాల పాలయ్యాయి. ప్రస్తుతం అక్కడికి సుమారుగా 4-5 ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. హలో సార్ బాగున్నారా? ఓకే ఓకే ఉండు, నేను ఫోన్ చేస్తున్నా. ఒకటి అక్కడ అటుపక్క బాడీ ఒకటి చూసాను అక్కడ నుంచి. ఒకటి అక్కడ అటుపక్క ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.